గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నీకు? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మానస్, అఫ్ కోర్స్ ఫస్ట్ నేమ్ అక్కడే వస్తుంది. మానస్ అండ్ అమర్దీప్, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ దెమ్ మై మామ్. నా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన కానీ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యూ నో దట్ ఆల్సో. ఐ నో. సో ప్రణవితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఇట్స్ గుడ్. ఓకే, అంటే రియల్ లైఫ్ లో కూడా అలా ఫైట్ చేసుకునే వాళ్ళ మీరు? నేను రియల్ లైఫ్ లో ఎప్పుడు ఫైటింగ్ లేదు. నేను రియల్ లైఫ్ లో ఫైటింగ్ అనేది అంటే సిద్ధుతోనే కొట్టుకుంటానే శాతం. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కొట్టుకుంటూనే ఉంటాం సిద్ధుతో. నేను సిద్ధు బాగా. మనోహర్ మా అన్నయ్య. సీరియల్ నీ హస్బెండ్ కదా? యాక్చువల్లీ నేను స్టార్టింగ్ తను నా క్యారెక్టర్ ఐశ్వర్య గారు మీకు ఇలా హస్బెండ్ క్యారెక్టర్ తినికి ఇలా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడగానే ఐ ఆస్క్ హూ ఇస్ దట్ అని. మనోహర్ కూడా నాకు మంచి ఫ్రెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్. నేను స్టార్టింగ్ లో తన్ని అన్నయ్య అని పిలిచేదాన్ని. అప్ టు మై వెరీ హల్చల్ సీన్, ఫస్ట్ నైట్ సీన్, అప్పటికే ఐ వాజ్ కాలింగ్ హిమ్ మను బ్రో. అంటే హీ టోల్డ్ టు మై డైరెక్టర్, సార్ ప్లీజ్ డోంట్ కాల్ మై బ్రదర్, లైక్ ఐఎమ్ నాట్ గెటింగ్ కాన్సన్ట్రేషన్ అవ్వట్లేదు నాకు అమ్మాయి బ్రదర్ అంటే. సో దట్స్ వై నేను అమ్మాయి చెప్పొచ్చి ఐశ్వర్య మీరు బ్రదర్ అని పిలవద్దు అని చెప్పేసి అప్పుడు ఓకే అని చెప్పేసి ఇంకా మను అని స్టార్ట్ చేశాను. తర్వాత వీ బోత్ కాల్ పకోడీ, బట్ వీ డోంట్ లైక్ ఈచ్ అదర్. అంటే లైక్ నాట్ ఆన్ స్క్రీన్ ఓన్లీ, ఆఫ్ స్క్రీన్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇప్పటి వరకు? మామ్ నాకు బర్త్ ఇచ్చినందుకు. అమ్మకి మెమరబుల్ మూమెంట్ నీకు? ఇండస్ట్రీకి వచ్చింది మై అవార్డ్. అంటే మనం ఎంత కష్టం చేసిందంతా మనకి ఒక అవార్డ్ లో చూసామంటే కష్టం అంతా ఒక్కసారి దిగిపోతుంది. ఫుల్ హ్యాపీ. నేను ఆన్ ద డే అవార్డ్ ఫంక్షన్ నన్ను చూడాలి, ఎలా ఎగురుతున్నానంటే అలా ఎగురుతున్నాను. మా డైరెక్టర్ సార్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. ఏమైందమ్మా అంటే సార్ నా లైఫ్ లో నేను అచీవ్ అయిపోయాను సార్, చాలా ఈ గోల్ నాకు అయిపోయింది. సో ఈ గోల్ ని ఇంకొంచెం రెట్టింపు చేయడానికి మన చేత ఒక ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సరే ప్రాంక్ కాల్, ఓకే, అండ్ వాళ్ళు నేను అస్సలు గుర్తుపట్టకూడదు అట్లీస్ట్ ఫర్ 3 minutes. ఓకే, ఐ విల్ కాల్ టు మానస్. ఓకే, వాడు గుర్తుపట్టాడేమో అని చిన్న డౌట్ ఒకటి ఉంది. కానీ ఒకవేళ 10 seconds లోపల గుర్తుపడితే మాత్రం యూ హావ్ టు కాల్ అనదర్ ఫ్రెండ్. డన్. ఆన్ స్పీకర్. కోవిడ్-19 తో ఈ రోజు దేశం మొత్తం. Hello. Is this Manas? Who is this? Yeah, I'm Shravanti. Okay. Sir, I'm very big fan of you, sir. Okay. So, మీ serials. How did you get my number? Actually, నేను మీ నంబరు నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను సార్. ఎవరు మీ ఫ్రెండ్స్? సార్ ప్లీజ్ సార్, వాళ్ళు చెప్పొద్దని మాట వించుకున్నా సార్. సార్ మీరంటే నాకు చాలా పిచ్చి సార్. ఎందుకంటే నేను కోయిలమ్మ చేసినప్పుడు అయితే సార్ అసలు ఎంత పిచ్చి అంటే సార్ అంత పిచ్చి సార్. మీరు గోలీ సోడా చేశారు కదా సార్, మీరు గోలీ సోడా చేసిన తర్వాత అబ్బబ్బబ్బబ్బ మీరంటే అంత పిచ్చి సార్. ముద్దు పెట్టేసుకున్న అంత పిచ్చి వచ్చింది సార్ నాకు. కాదు, మీకు నా నంబర్ ఎవరు ఇచ్చారండి? సార్ మీ నంబర్ అయితే నా ఫ్రెండ్ ఇచ్చారు సార్. అదే మీ ఫ్రెండ్ పేరేంటి? భాగ్య సార్. సారీ, ఐ డిడ్ంట్ గెట్. భాగ్య సార్. భాగ్య? యా. ఎవరు భాగ్య అంటే ఎక్కడ ఉంటారండి? భాగ్య అంటే మణికొండలో ఉంటారు సార్. మణికొండ? ఓకే. ఆమెకు నా నంబర్ ఎలా వచ్చింది? అది నాకు తెలియదు సార్. యాక్చువల్లీ మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే కదా సార్ భాగ్య మీరు. సో నేను తన్ని అడిగాను. అదే, నాకు భాగ్య అని ఎవరు తెలియదండి. బట్ మీరు మానసే కదా సార్. నేను మానస్నే మాట్లాడేది, బట్ నాకు భాగ్య అని ఎవరు తెలియదు సార్. తప్పు చెప్తున్నారు, వాళ్ళైనా అబద్ధం చెప్తున్నారు.
అంటే మీరు భాగ్య గారు కలిసి బయటకు వెళ్ళిన తర్వాత మీరిద్దరు పిక్ దిగింది నాకు పెట్టింది సార్. అప్పుడు మీ నంబర్ నేను అడిగాను, సార్ నంబర్ ఉంటే నాకు ఇవ్వవా, నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అని చెప్తే తను రిక్వెస్ట్ చేయక రిక్వెస్ట్ పెట్టండి నాకు. తను కొంచెం తెల్లగా ఉంటుంది సార్, కొంచెం ఒక ఒక 5'8" ఉంటుంది అమ్మాయి. ఓకే, అంటే మేమిద్దరం దిగిన పిక్ అంటున్నారు కాబట్టి యా యాక్చువల్లీ ఇట్స్ అంటే వెరీ నాట్ ఏ క్లోజ్ ఫ్రెండ్. అండ్ తనకు కూడా మీ నంబర్ వేరే వాళ్ళతో తెలుసుకుందంట. సో తను నాకు నేను అడిగితే ఒక 1 వీక్ తర్వాత ఇచ్చింది సార్. తను నేను చాలా రిక్వెస్ట్ చేశాను, కాళ్ళు కూడా పట్టుకున్నాను సార్ మీకోసం. దానికి ఎందుకంటే ఇప్పుడు నాది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో నాది నంబర్ ఉంటుంది. కెన్ జస్ట్ బట్ దట్ ఇస్ అనదర్ నంబర్. యా బట్ స్టిల్ ద ఫ్యాన్స్ నంబర్. యా సార్, ఆ నంబర్కి కాల్ చేశాను సార్. కాల్ చేస్తే ఎవరో ఒక అబ్బాయి లిఫ్ట్ చేశారు సార్. అది మీది కాదేమో అని చెప్పేసి మళ్ళీ నేను తర్వాత చాలా మందిని అడిగాను. ఒక 1 వీక్ నేను ఆ అమ్మాయి కాల్, నేనా సార్ షాద్ నగర్ సార్. షాద్ నగర్? అవును సార్. షాద్ నగర్ లో ఎక్కడండి? ఆ గుడి దగ్గర సార్. హలో, గుడి దగ్గర సార్, గుడి దగ్గర సార్. షాద్ నగర్, షాద్ నగర్ దగ్గర ఒక గుడి ఉంది కదా సార్, ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ ఏమో సార్, అంటే నాకు అంటే అంత క్లారిటీ లేదు సార్. రీసెంట్ గా నేను అక్కడ షిఫ్ట్ అయ్యాను సార్. నా ప్రాపర్ సార్ బెంగళూరు సార్. అవును సార్. యాక్చువల్లీ నేను మీకోసం తెలుగు నేర్చుకున్నాను సార్. నాకు చాలా రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరంటే పిచ్చి ప్రాణం సార్ నాకు. బాగుందండి, మీ యాక్టింగ్ బాగుంది, కానీ మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? గుర్తుపట్టండి సార్, గుర్తుపట్టండి. చెప్పండి మీరే. పర్లేదు, నువ్వే చెప్పచ్చు కదా. ఓయ్ బజ్జీ, ఇంత సాఫ్ట్ గా నువ్వు 4 minutes చూడు, 4 minutes 20 ఓకే సార్. బజ్జీ డ్రైవింగ్ లో ఉన్నారా? డ్రైవింగ్ లో ఉండి నువ్వు ఇగో శ్వేత కాల్ చేపించింది. శ్వేత కాల్ చేపించిందా? అవును, ఇంకా శ్వేతకి ఇస్తున్నాను బజ్జీ. పని పడలేదు, నీకు పని పడలేదు. రే 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 తిట్టకరా, లౌడ్ స్పీకర్ లో ఉన్నావు. అందుకేనే కదా స్పీకర్ లో ఉన్నావు కాబట్టి తిట్టా, మామూలుగా అయితే తిట్టాను కదా. కరెక్ట్ అదే. ఎనీహౌ ఎలా గుర్తుపట్టాడు బజ్జీ? ఇంతకీ ఎలా గుర్తుపట్టావు? ఏం గుర్తుపట్ల, చెప్పే స్టోరీలో ఇంత పర్సెంట్ జెన్యూనిటీ కూడా లేదు. సొల్లు తెలియదు. వాడికి పక్కా నా మీద డౌట్ తెలుసా. సో ఎక్కడున్నావు మానస్? నేనా ఇప్పుడే ఖైరతాబాద్ షోరూమ్. అమ్మో దగ్గరలో ఉన్నాడు వీడు. అందుకే అడిగాడు ఎక్కడా ఇది. నాకు పేరు కూడా గుర్తురాట్లేదు. నాకు మీరు ఇంటర్వ్యూలో ఉన్నావు. ఐషు ఇంట్లో ఇంటర్వ్యూలో నన్ను వాడేస్తారనమాట. సక్సెస్ఫుల్ గా వాడావు. ఐషు లేదు మానస్ ని చెయ్యాలి అని చెప్పి మై డ్రీమ్. దాని డ్రీమ్ అంట. ఇట్లా ప్రాంక్ కాల్ చేయాలని డ్రీమ్ అంట, నీకు చేసి ఏడ్పించాలి అంటే. ఏదో ఎప్పుడు నాకు వాడు నన్ను ఏడిపిస్తాడో నాకు కూడా అర్థం కాదు తెలుసా. అంత స్వీట్ గా మాట్లాడతాడు నాతో. నిజంగా అంత స్వీట్ గా మాట్లాడవేంటి? చాలు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదా? తిట్టి పెట్టేస్తావేమో అనుకున్నా 2 నిమిషంకి. నాకు అర్థం కాలే బేసికలీ. ఫస్ట్ 1 సెకండ్ అర్థం కాల. భాగ్య షాద్ నగర్ ఎవరబ్బా? మణికొండ. ఓకే సరే అయితే యు క్యారీ ఆన్. ఓకే బాయ్. థాంక్యూ. బాయ్ బజ్జీ. బాయ్. బక్రాన్ చేసావు. yes within 4 minutes. 4 minutes.